తెలంగాణలో సోనియా పర్యటన రద్దయింది. అనారోగ్యం ఎండల కారణంగా సోనియా పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కానీ వ్యక్తిగత కారణాలతో టూర్ క్యాన్సిల్ అయింది. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. రేపటి దశాబ్ది వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్ లో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు బండి సంజయ్. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ రెండు అంశాలపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందంటూ పాల్వాయి గేట్ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు రద్దు చేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్ ఫామ్ పై అసిస్టెంట్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందన్న ఈసీ నిర్ణయంపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ సాయంత్రానికి తీర్పు ప్రకటించనుంది. ఉమామహేశ్వరరావు ఆస్తుల వివరాలపై ఏసీబీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆయనకు చెందిన 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. మరో 3 పోలీసు అధికారులతో కలిసి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. కాప్రాలోని నరేందర్ ఇంట్లో 30 లక్షల నగదు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు ఓ డీసీపీకి చెందినదిగా అనుమానిస్తున్నారు.